పవన్ కళ్యాణ్ని ఎన్నుకోకపోవడం వల్ల గాజువాక కానీ భీమవరం కానీ తమకి ఒక చక్కటి అవకాశం కోల్పోయింది. తను ఎలాంటి కమిట్మెంట్తో నియోజకవర్గం పట్ల ఉంటాడు అన్నటువంటిది కానీ, లేదా ప్రచారం ఆ నియోజకవర్గం గురించి దేశవ్యాప్త ప్రచారం జరుగుతుందన్నటువంటిది అక్కడ ప్రజలు ఆలోచించలేదు, వాళ్ళు కోల్పోయారు. క్రిందటిసారి మాత్రం పిఠాపురం ప్రజలు ఆదరించడం వలన పిఠాపురంకి ఎలాంటి ఇంపాక్ట్ చూపెడతారు అన్నటువంటిది పిఠాపురం మొన్ననే ఆయన డెవలప్ చేసాడు. అంటే స్థానిక సంస్థల్లో ప్రమోషన్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు ప్రత్యేకించి పిఠాపురానికి కావాల్సింది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మరీ అడిగొస్తున్నారు. పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి అవసరం అన్నటువంటిది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి మరీ అడిగారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం ఉందని సత్వరమే ఆర్ఓబీని మంజూరు చేయాలని చెప్పేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరారు పవన్ కళ్యాణ్. ప్రత్యేకించి ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో మీటింగ్లో అదొక కీలకమైనటువంటి విషయం. దాంతోపాటుగా పిఠాపురం పట్టణ పరిధిలోని వివి సెక్షన్లో సామర్లకోట ఉప్పాడ రోడ్లో రైల్వే కిలోమీటర్ 640/30/32 దగ్గర లెవెల్ క్రాసింగ్ నెంబర్ 430కి బదులుగా ఆర్ఓబీ అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, నిరంతరంగా ఉండే ట్రాఫిక్ రద్దీని పరీక్షించడానికి ఆ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడానికి మౌలిక సదుపాయాల కల్పన చాలా అవసరమని ఆయనతో చర్చించారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం కింద మంజూరు చేయమని అడిగారు. అదేవిధంగా పిఠాపురంలోని శ్రీపాద వల్లభస్వామి దేవాలయానికి ఇచ్చేసే భక్తుల సౌకర్యం కోసం 4 ముఖ్యమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ మంజూరు చేయమని చెప్పేసి కూడా అడిగారు. నాందేడ్ సంబల్పూర్ నాగావళి ఎక్స్ప్రెస్, నాందేడ్ విశాఖపట్నం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్, ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం న్యూఢిల్లీకి పిఠాపురంలో హాల్ట్ అవసరమని ఆయన అడిగారు. అలాగే లాతూర్ ప్రజలు చేసిన విన్నపాన్ని రైల్వే శాఖ మంత్రి ముందు ఉంచారు. లాతూర్ నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరినటువంటి విషయాన్ని కూడా అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు.